ఓకే అమ్మ పై దత్తాంశం ఇచ్చాడమ్మా దానికి ఏం కావాలంటమ్మా 5వ స్టెప్ ఏంటి ఆప్షన్స్ భలే బ్యూటిఫుల్గా ఉంది చూడండి 5వ స్టెప్ ఉండదంట ఓహో అది కూడా ఒక పాసిబిలిటీ ఓకేనా లెట్స్ రైట్ ద ఇన్పుట్ ఫస్ట్ వాడు ఇచ్చిన ఇన్పుట్ రాసుకుందాం ఏమి ఇచ్చాడమ్మా 12 79 నెక్స్ట్ వచ్చేసరికి 105 నెక్స్ట్ వచ్చేసరికి 13 41 59 అండ్ 65 ఓకే ఇది మన ఇన్పుట్ అవునా ఓకే గుడ్ సో చెప్పండి ఫస్ట్ స్టెప్ ఎన్నోదమ్మా 5వ స్టెప్ కావాలి నీకు ఫస్ట్ స్టెప్లో అందరికన్నా చిన్నోడు వాడు ఆల్రెడీ అక్కడే ఉన్నాడు అంటే వాడిని మార్చక్కర్లా ఎవరిని మార్చాలి 13 ఇక్కడ తీసుకొచ్చుకోవాలి అంటే ఇది 13 ఇక్కడ ఎంతమ్మా 79 ఓకే ఒక స్టెప్ అయిపోయిందయ్యా గుర్తుపెట్టుకో రెండో స్టెప్కి వెళ్ళాలి అంటే నెక్స్ట్ చిన్న నెంబర్ ఎవరు 41 అవునా వాడిని ఇక్కడ తెచ్చుకోవాలి అంటే ఇక్కడికి 41 ఇక్కడికి ఎవరమ్మా 105 రెండో స్టెప్ అయిపోయిందయ్యా గుర్తుపెట్టుకో మూడో స్టెప్ కావాలి మూడో స్టెప్ అంటే నెక్స్ట్ చిన్న నెంబరు ఎవరమ్మా 59 ఇక్కడికి రావాలి అంటే ఇక్కడికి 59 ఇక్కడికి ఎవరమ్మా 79 ఓకే నాలుగో స్టెప్ వీడు ఇక్కడికి రావాలి అవునా నెక్స్ట్ నెంబర్ వీడే కదా అంటే ఇక్కడికి రావాలంటే 65 ఇక్కడ ఎంతమ్మా 105 ఓకే మొత్తం అలైన్మెంట్ అయిపోయిందేమో చూడు 12 13 41 59 65 79 105 అయిపోయిందిగా అంటే ఫోర్త్ స్టెప్ ఇస్ ద అవుట్పుట్ ఫోర్త్ స్టెప్ అవుట్పుట్ అయినప్పుడు 5వ స్టెప్ యాడ్ నుంచి వచ్చింది నీకు అవునా కాదా అంటే 5వ స్టెప్ లేదు సో వాడు చెప్పిందే కరెక్ట్ 5వ స్టెప్ ఉండదు ఓకేనా దాట్స్ ఇట్ భలే బ్యూటిఫుల్ క్వశ్చన్ కదా రైట్ గుడ్ సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ అమ్మ 5 క్వశ్చన్లు అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఇన్పుట్ టు మెషిన్ మొత్తం మారిపోద్ది ఓకే మళ్ళీ అనలైజ్ చేద్దాం ఇది ఎక్కడి నుంచి ఎక్కడికమ్మా 6 నుంచి 10 వరకు గల ప్రశ్నలకు దత్త అంటే సూచనలు ఓకే ఇన్పుట్ 15 17 35 7 23 11 అవుట్పుట్ చూడండి ఒకసారి అదేగా స్టెప్ 5 ఇస్ ద అవుట్పుట్ 5వ స్టెప్ అనేది అంతిమ ఫలితం అవుతుంది 6 6 9 9 12 12 ఏడ్చినట్టు ఉంది ఎందుకో తెలుసా సార్ ఇన్పుట్లో ఉన్న నెంబర్లు ఏంది 15 17 ఏవి అవి మారిపోయాయి అంటే ఇది డైరెక్ట్గా ఇంతకు ముందులాగా జస్ట్ రీఅరేంజ్మెంట్ కాదు వాడేదో స్క్వేర్లను ప్లస్లను క్యూబ్లను మైనస్లను ఇంటులను ఏవేవో చేసుంటాడు గబ్బు గబ్బు అన్నీ ట్రై చేద్దాం ఏం చేశాడు ఓకే ఫస్ట్ స్టెప్ 15 ఇదంతా అయిందమ్మా వాడిచ్చిన ఇన్పుట్ రాస్తున్నాను చూడండి మీకు ఒకదాని కింద ఒకటి రాస్తే బాగా క్లారిటీ వస్తుందని ఒకదాని కింద ఒకటి రాస్తున్నాను ఓకే 15 17 నెక్స్ట్ ఎంత ఇచ్చాడమ్మా 35 7 23 11 నెక్స్ట్ స్టెప్లో ఏం రాశాడు చెప్పండి 16 15 38 నెక్స్ట్ ఉండేసరికి 3 28 అండ్ 5 ఒకసారి జాగ్రత్త చూడమ్మా ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పెరిగింది ఇక్కడ నుంచి ఇక్కడికి 2 తగ్గింది ఇక్కడ నుంచి ఇక్కడికి 3 పెరిగింది ఇక్కడ నుంచి ఇక్కడికి 4 తగ్గింది ఇక్కడ నుంచి ఇక్కడికి 5 పెరిగింది ఇక్కడ నుంచి ఇక్కడికి 6 తగ్గింది అంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ అవునా కాదా చూడండి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ సూపర్ నెక్స్ట్ నెంబర్ చూడండి 1 2 3 4 5 6 ఓకే అమ్మా ఇలా ఇచ్చే వాటిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఎన్నో స్టెప్ చివరిదో చెప్పు 5వ స్టెప్ చివరిది అంటే వాడు ఎన్ని క్వశ్చన్లు ఇచ్చినా 5వ స్టెప్పే చివరిది ఏ దత్తాంశం ఇచ్చినా ఓకేనా రైట్ అమ్మా నెక్స్ట్ వన్ సో ఈ 16 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు చెప్పండి 16 3గా మార్చాడు ఏం రాశాడమ్మా 3 5 3 5 15 16 ఓకే నెక్స్ట్ 28 38 అవునా ఓకే ఇప్పుడు నాకేమర్థమైందో తెలుసా 28 38 సార్ ఇవే నెంబర్లకి రిపీట్ అయ్యి చూసుకోండి 3 5 15 16 28 38 అంటే ఈసారి ఏం జరిగింది తెలుసా రీఅరేంజ్మెంట్ జరిగింది వాడు ఇష్టం వచ్చినట్టు చేయలా ఎలా చేశాడంటే ఆరోహణ క్రమంలోకి మార్చాడు చూడండి అందరికన్నా చిన్న నెంబర్ 3 ముందుకు వచ్చాడు నెక్స్ట్ నెంబర్ 5 నెక్స్ట్ నెంబర్ 15 నెక్స్ట్ 16 28 38 అవునా కాదా ఓకే అంటే స్టెప్ 1 ఇదైతే దాంట్లో ఏం జరిగిందమ్మా +1 -2 అలా జరిగింది స్టెప్ 2లో ఆరోహణ క్రమంలో రాశాడు ఓకే నెక్స్ట్ స్టెప్ 3 అమ్మా ఎప్పుడైనా సరే ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం అంటే రీఅరేంజ్మెంట్ ఒకసారి జరిగింది అంటే ఈ స్టెప్ నుంచి ఇంక బ్యాక్ వెళ్ళావు అంటే వాడు స్టెప్ 1 ఇచ్చి స్టెప్ ఇన్పుట్ ఏంటని అడగచ్చు నో ప్రాబ్లం వీ కెన్ ఆన్సర్ స్టెప్ 2 ఇచ్చి ఇన్పుట్ ఏంటి చెప్పలేను నేను అర్థమైందా ఎందుకంటే ఇక్కడ ప్లస్లు మైనస్లు ఇంటూలు జరిగాయి కాబట్టి నేను ఏదో కష్టపడతా ఇక్కడ రీఅరేంజ్మెంట్ ఎక్కడోడు ఎక్కడికి వచ్చాడో మనకు తెలియదుగా కాబట్టి మనం అది చెప్పలేం రీఅరేంజ్మెంట్ ఒకసారి జరిగిందంటే అక్కడ నుంచి మాత్రం బ్యాక్ ట్రాకింగ్ ఉండదు మనం ప్రీవియస్ దాంట్లో అసలు బ్యాక్ ట్రాకింగ్ లేదని చెప్పాను ఎందుకంటే మొత్తం జరిగిందంతా రీఅరేంజ్మెంటే అవునా కాదా కాబట్టి బ్యాక్ ట్రాకింగ్ అనేది లేదు వెనకాల అనేది ఇక్కడ ఎప్పుడైతే ఒకసారి రీఅరేంజ్ అయిందో బ్యాక్ ట్రాక్ లేదు అంటే స్టేట్మెంట్ 2 ఇచ్చి ఇన్పుట్ ఏంటి చెప్పలేను దాని తర్వాత వచ్చే స్టేట్మెంట్ 3 ఇచ్చి ఇన్పుట్ ఏంటి నేను చెప్పలేను ఇంకా ఓకేనా స్టేట్మెంట్ 2లో ఏమొచ్చాయమ్మా 3 5 అవి వచ్చాయి స్టేట్మెంట్ 3 చూడమ్మా జాగ్రత్తగా ఓకే స్టేట్మెంట్ 3లో ఏమి ఇచ్చాడమ్మా 9 15 45 48 అంతేనా ఓకే 84 114
ఈసారి ఏం జరిగింది తెలుసా ఎగ్జాక్ట్గా ట్రిపుల్ అన్ని 3 3s 9 3s 15 3s 16 3s 28 3s 38 3s అంటే స్టెప్ 3లో ఇంటూ 3 చేయాలి. స్టెప్ 4 ఏం జరిగిందో చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే, నెక్స్ట్ అమ్మా 9 అలాగే ఉంది, నెక్స్ట్ 6గా మారింది, నెక్స్ట్ 9గా మారింది, 12 అండ్ 6. అవునా? అంటే ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా సార్, సమ్ ఆఫ్ డిజిట్స్ జరిగింది చూడండి. 9 యాస్టెస్ ఓకే, 15 అంటే 1 + 5 6, 45 అంటే 4 + 5 9, 48 అంటే 4 + 8 12, 84 అంటే 12, 114 అంటే 6. అవునా? స్టెప్ 4 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 5. స్టెప్ 5 అంటే ఏం జరుగుతుందో చూద్దాం మళ్ళీ. 6 6 9 9, 6 6 9 9, 12 12. సార్ మళ్ళీ ఆరోహణ క్రమం సార్. చూడండి 2 6లు ఉన్నాయి, 2 6లు వచ్చేసాయి, 2 9లు ఉన్నాయి, 2 9లు వచ్చేసాయి, 2 12లు ఉన్నాయి, 2 12లు వచ్చేసాయి. అవునా? అంటే మళ్ళీ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్ళిందంటే ఆరోహణ క్రమం జరిగింది. సార్ నాకైతే లాజిక్ మొత్తం అర్థమైపోయింది సార్. స్టెప్ 1లో +1 -2 +3 -4 అండ్ సో ఆన్ చేసుకెళ్ళాడు సార్. స్టెప్ 2లోనేమో ఆరోహణ క్రమం రాశాడు సార్. స్టెప్ 3నేమో ఇంటూ 3 చేశాడు సార్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 4లోనేమో వాటన్నింటిని ఇంటూ 3 అయిపోయింది కదా, ఇంటూ 3 అయిపోయిన తర్వాత వాటన్నింటినీ సమ్ ఆఫ్ డిజిట్స్ చేశారు సార్. లాస్ట్ స్టెప్లోనేమో అన్నింటినీ ఆల్ఫాబెటిక్ అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఆరోహణ క్రమంలో రాసుకుంటూ వెళ్ళాడు. అవునా? ఓకే, లెట్ స్టార్ట్ ద ఇన్పుట్. ఓకే, మా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం అమ్మా. ఓకే, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ ద ఇన్పుట్? మా వాడు ఏమొచ్చారు చెప్పు. 6 11 15 20 24 33. రీఅరేంజ్మెంట్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే మనం ఏం చేస్తామమ్మా అక్కడ హ్యాపీగా, అరే ఇది ఆరోహణ క్రమం అయితే ఫస్ట్ ఎవరు వస్తారమ్మా 6 వస్తాడు, నెక్స్ట్ 11 అని ట్రక్టర్గా చెప్పేస్తాం, అయిపోయిందంటాం. ఇవాళ కుదరవు, ప్లస్లు మైనస్లు ఏం జరిగినా చచ్చిన మనం కూడా చేయాల్సిందే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలమ్మా, +1 -2 +3 -4 +5 -6. అవునా? చూడండి +1 -2 +3 -4 అదేగా మనం చేయాల్సింది, +5 -6. సరిపోయిందా? రైటమ్మా. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, రీఅరేంజ్ చేయాలి. అంటే ఇది స్టెప్ 1. ఓకే, స్టెప్ 2 ఏం చేయాలమ్మా, రీఅరేంజ్ చేసినప్పుడు ఎలా చేయాలి, ఆరోహణ క్రమంలో చేయాలి, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి. అన్నిటికన్నా బుడ్డోడెవడు 7, నెక్స్ట్ ఎవడు 9, నెక్స్ట్ ఎవడు చిట్టీని కాదమ్మా 16, నెక్స్ట్ ఎవడు 18 27 29. ఓకే, స్టెప్ 3 ఏం చేయాలి, అన్నింటినీ ట్రిపుల్ చేయాలి. ఓకే, అన్నింటిని ఏం చేయాలమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రిపుల్. ఓకే, ట్రిపుల్ చేస్తే ఎంత అవుతుందో చెప్పు. 7 ట్రిపుల్ చేస్తే 21, 9 ట్రిపుల్ చేస్తే 27, 16ని 48, 18ని 54, 27ని 81, 29ని 87. ఓకే, స్టెప్ 4లో ఏం చేయాలి చెప్పు, సమ్ ఆఫ్ డిజిట్స్ రాయాలి. అవునా? సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏమవుతుంది, 21 అంటే 2 + 1 3, 27 అంటే 2 + 7 9, 48 4 + 8 12, 54 5 + 4 9, 81 8 + 1 9, 87 8 + 7 15. స్టెప్ 4 అయిపోయింది అమ్మా. లాస్ట్ స్టెప్ ఇప్పుడు మనం రాయిపోతున్నాం, ద లెజెండ్. ఓకే, స్టెప్ 5. ఇప్పుడు ఏం చేయాలమ్మా, స్టెప్ 5లో రీఅరేంజ్, మళ్ళీ ఆరోహణ క్రమంలో రాయాలి. అవునా? అందరికన్నా బుడ్డోడు 3, నెక్స్ట్ 9 9 9, నెక్స్ట్ 12 15. అవునా? సో అమ్మ 9 4 సార్లు రాశాను చూడండి, కొంచెం 3 సార్లు సరిపోయిందా, 1 2 3, నెక్స్ట్ 12, నెక్స్ట్ 15. ఫలితం. అవునా? ఓకే, చెప్పడమ్మా. 3 9 9 13 15. అవునా? 3 9 లేదు ఎక్కడ అంటే ఆన్సర్ అమ్మా నన్ ఆఫ్ దిస్. 5 ఏవి కావు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? 27 54 81 అబ్సల్యూట్లీ ఓకే. గుడ్ ఆన్సర్ అండమ్మా, 5 ఏవి కావు. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా జాగ్రత్తగా. రైట్, చూడమ్మా నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇచ్చిన క్రమం దత్తాంశం యొక్క 4వ స్టెప్ అయితే మొదటి స్టెప్ ఏంటి? నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేను చెప్పండి ఒకసారి జాగ్రత్తగా. సార్ 4వ స్టెప్ ఇచ్చాడు, 1వ స్టెప్ అడిగాడు. నేను మీకు ముందే ఏం చెప్పాను, ఎక్కడైనా ఒక్కసారి రీఅరేంజ్మెంట్ స్టార్ట్ అయిందంటే నేను చెప్పలేను. స్టెప్ 2లో రీఅరేంజ్మెంట్ స్టార్ట్ అయింది అంటే నేను ఇంకా పైకి వెళ్ళలేను. వాడు స్టెప్ 4 ఇచ్చి ఇన్పుట్ అడుగుతున్నాడు. ఇక్కడ నాకు ఎప్పుడైతే రీఅరేంజ్మెంట్ జరిగిందో నేను చెప్పగలనా? చెప్పలేను. సో ఆన్సర్ ఈస్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకేనా? నిర్ణయించలేము లేదా చెప్పలేము. ఓకేనా? రైట్ అమ్మా. సో 9 18 36 54 27 45 ఇచ్చిన దత్తాంశంకు 4వ స్టెప్ ఏంటి అంటే 4th one కావాలి. అంటే చచ్చినట్టు మళ్ళీ చేయాల్సిందే. ఓకేనా? లెట్ స్టార్ట్ ద నెంబర్స్ 1 by 1. ఏమొచ్చాడమ్మా? 9 18 36 54 27 45. ఓకే, బ్యూటిఫుల్. సో ఇప్పుడు దీనికి స్టెప్ 1 అంటే ఏం చేయాలమ్మా? +1 -2 +3 -4
+5 -6 అవునా, +1 అంటే 10, 16, 39, 50, 32 అండ్ 39 అవునా. ఓకే, అయిపోయింది. స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 ఏం చేయాలి చెప్పండి, వాటన్నింటినీ ఆరోహణ క్రమంలో రాయాలి అవునా. ఓకే, స్టెప్ 2 అదే కదా మనం అనుకుంది. చూడండి, స్టెప్ 1 అది. స్టెప్ 2 ఏం చేసామమ్మా, ఆరోహణ క్రమంలో రాసాం అవునా. ఓకే, ఆరోహణ క్రమం అంటే అన్నిటికన్నా చిన్నోడు 10, నెక్స్ట్ 16, నెక్స్ట్ 32 అవునా. నెక్స్ట్ వీళ్ళిద్దరు 39లే, సో వాళ్ళిద్దరు. నెక్స్ట్ 50. స్టెప్ 2 అయిపోయింది. స్టెప్ 3 అంటే ఏం చేయమన్నామా, అన్నిటినీ 3తో మల్టిప్లై చేయమని చెప్పాను అవునా. 3తో మల్టిప్లై చేస్తే 10 కాస్త 30 అయింది, 16 కాస్త 48, 32 కాస్త 96, 39 కాస్త 117, 39 కాస్త 117, 50 కాస్త 150. అక్కడితో ఆగామా, ఆగల. స్టెప్ 4 ఏం చేసామని చెప్పండి మనం, ఇదే మీకు కావాల్సింది అవునా, మనకు కావాల్సిన ఆన్సర్. స్టెప్ 4లో ఏం చేయాలమ్మా, డిజిట్స్ని యాడ్ చేయాలి, సమ్ ఆఫ్ డిజిట్స్. 3 + 0 3, 4 + 8 12, 9 + 6 15, 117 9 6. సో ఇప్పుడు చెప్పడమ్మా ఆన్సర్ ఏంటి, రెడ్ ఆన్సర్ ఏంటమ్మా, 3 12 15, 3 12 15. ఓకే, నెక్స్ట్ 9 9 6. ఓకే, అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, దట్స్ ఇట్, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఒకవేళ 11, 7, 18, 26, 22, 32 దత్తాంశం అయితే ఓకే, అప్పుడు దత్తాంశంకు మరియు ఇప్పుడు ఒక క్రమం ఇచ్చాను చూడండి, 6 9 9 12 15 9 మధ్య ఎన్ని స్టెప్పులు ఉంటాయి. ఓకేనా, అంటే ఇప్పుడు మధ్యలో 2 స్టెప్సా, 3 స్టెప్సా, 4 స్టెప్స్, అంటే ఇది ఎన్నోది అని అడుగుతున్నాడు వాడు ఇండైరెక్ట్గా అవునా. సో వాడు ఇచ్చిన ఇన్పుట్ ఆన్సర్ రాసుకుందాం ఫస్ట్ స్టెప్. ఓకేనా, చెప్పడం వాడు ఏమి చేయడు, 11 7 ఇది ఇన్పుట్. ఓకే, చెప్పడమ్మా 11 7 18 26 22 32. ఓకే, బ్యూటిఫుల్. సో స్టెప్ 1 ఏం చేయాలమ్మా, +1 -2 +3 -4 +5 -6 అవునా. +1 అంటే 12 5 21 22 27 అండ్ 26. స్టెప్ 1 అయిపోయింది. ఓకే, స్టెప్ 2 అంటే ఏం చేయాలి చెప్పండి అమ్మా, ఇది వచ్చింది అక్కడ లేదు, మన ఎంత స్టార్ట్ అవ్వాలి, 6తో స్టార్ట్ అవ్వాలి, వర్కౌట్ కావాలి. స్టెప్ 2 అంటే అరేంజ్ చేయాలి వాటన్నింటిని. అన్నిటికన్నా చిన్న నెంబర్ 5, నెక్స్ట్ ఎవరమ్మా 12, నెక్స్ట్ ఎవరమ్మా మనకి 21 22 26 27. స్టెప్ 2 అయిపోయింది. స్టెప్ 3 అంటే ఏం చేయాలి, ట్రిపుల్ చేయాలి. ట్రిపుల్ చేస్తే 15 36 అండ్ 63, చిట్టి 3 కాదమ్మా 63 66 అండ్ 78 అండ్ 81. స్టెప్ 3 అయిపోయింది. స్టెప్ 4 సమ్ ఆఫ్ డిజిట్స్ అవునా కాదా, అంటే 6 9 9 12 15 9. ఒకసారి సరిపోయింది చూడండి, 6 9 9 12 15 9. యాహూ, అంటే ఎన్నోదమ్మా, 4th స్టెప్. ఎన్నో స్టెప్ అమ్మా, 4th స్టెప్. ఓకే, లెట్స్ సీ ద లాస్ట్ సెట్ ఇన్ దిస్ వాట్ వి సే సెట్. ఈ సెట్లో లాస్ట్ వన్ చూడండి అమ్మా, 18 21 8 17 50 26 ఇచ్చిన క్రమం దత్తాంశం అయితే దత్తాంశముకు మొదటి స్టెప్ అయితే అప్పుడు ఫలితం ఏంటి. అమ్మ వీడు మంచోడమ్మా, ఎందుకంటే వాడు స్టెప్ 1 ఇచ్చేసాడు. ఓకే, స్టెప్ 1 ఇది డైరెక్ట్. అంటే స్టెప్ 1 అంటే ఏం జరిగింది, +1లు -2లు అయిపోయాయి. స్టెప్ 2లో ఏం చేయాలి, నువ్వు రీఅరేంజ్ చేయాలి అవునా కాదా. స్టెప్ 1 రాసుకుందాం, ఏం చూడమ్మా, 18 21 8 17 50 26. ఓకే, స్టెప్ 2 అంటే నువ్వేం చేయాలి చెప్పు, స్టెప్ 2. ఓకే, వీటిని రీఅరేంజ్ చేయాలి చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి, ఆరోహణ క్రమం అవునా. అంటే అన్నిటికన్నా చిన్నవాడు ఎవడు 8, నెక్స్ట్ ఎవడు 17, నెక్స్ట్ ఎవడు 18. ఓకే, నెక్స్ట్ ఎవరు 21, నెక్స్ట్ ఎవరు 26 అండ్ లాస్ట్ ఎవరు 50. స్టెప్ 3 మనకి కావాల్సింది అవుట్పుట్, అంటే అంతిమ ఫలితం అవునా కాదా. అంటే స్టెప్ 3లో ఏం చేయాలి, ట్రిపుల్ చేయాలి, ఇంటూ 3 చేస్తే 24 51 54 టేబుల్స్ రాకపోతే కష్టం. ఓకేనా, 78 150. స్టెప్ 4లో ఏం చేయాలమ్మా, సమ్ ఆఫ్ డిజిట్స్. 24 అంటే 6 6 9 9 15 6 సమ్ ఆఫ్ డిజిట్స్ అయిపోయింది. స్టెప్ 5 ఎందుకంటే నేను అడిగింది అంతిమ ఫలితం అవునా కాదా, అంటే లాస్ట్ స్టెప్ కావాలి. ఓకే, స్టెప్ 5 అంటే ఏమవుతుందో చెప్పండి ఒకసారి జాగ్రత్తగా. సో స్టెప్ 5 అంటే సో వీటన్నిటిని అరేంజ్ చేయాలి, అంటే 6 6 6 9 9 15. సో 3 6లు 2 9లు 15. అంటే ఎన్నో ఆప్షన్, మా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. యాహూ, సెకండ్ సెట్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఓకేనా.